పున్నవర్ నుంచి గోకర్ణకు వెళ్ళే దారిలో బ్యూటిఫుల్ సీనరీస్ అయితే ఉన్నాయి. ప్రస్తుతం మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఓం బీచ్ తర్వాత కుడ్లే బీచ్ వెళ్ళే దారి అనమాట. మనకు గోకర్ణకు వెళ్ళే ఆ రూట్లోనే ఉంటుంది ఓం బీచ్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం మదనగిరిలో ఉన్నాం. నాకు ఓకే ఇలాంటి లైఫ్, ఇక్కడ చిన్న పెంకుటిల్లు, ఇంటి ముందు ఒక చిన్న బావి, చుట్టుపక్కల కూరగాయలు, తర్వాత కోకోనట్ ట్రీస్, ఒక పెట్ డాగ్, చాలా వరకు నేను పే చేసేది రిచ్ లైఫ్ కాదు, పీస్ఫుల్ లైఫ్. ఇలాంటి చోటు ఒక మంచి లైఫ్ అయితే నేను మోస్ట్లీ లైక్ ఎక్కడైనా దేవుడికి వెళ్ళినప్పుడు కానీ, లేదు ఏదైనా ఫంక్షన్స్గా ఉన్నప్పుడు, లేదంటే ఇలాంటి విజిట్ చేసినప్పుడు షూర్గా నేను కోరుకునేది అదే అనమాట. ఇలాంటి చోటు పీస్ఫుల్గా, ఏం అవసరం డబ్బు మనకు మరి అంతగా, మరి డబ్బు ఎక్కువైపోతే కూడా దానికి తగ్గట్టు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకోసమే డబ్బు లిమిటెడ్గా ఉండాలి, ప్రాబ్లమ్స్ కూడా లిమిటెడ్గా ఉంటే మనకు పీస్ఫుల్గా ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా సాల్ట్ అనమాట, సాల్ట్ హార్వెస్టింగ్. ఇక్కడ కుప్పలుగా ఉన్నాయి చూస్తారా, ఇదంతా కూడా సాల్ట్ హార్వెస్టింగ్. ఉప్పును తయారు ఇలానే చేస్తారనమాట, గట్టలుగా చేసి ఆ గట్టెల పైన పేర్చి ఇలా చేస్తారు. ఉప్పు అంతా అక్కడ మిషన్స్ ఉన్నాయి చూడండి. హే గాయస్, మనమైతే ఇప్పుడు గోకర్ణ అయితే రీచ్ అయ్యామన్నమాట. ప్రస్తుతానికి ఇప్పుడు బస్ స్టాండ్ నుంచి వెళ్దాం. బస్ అయితే ఇప్పుడు బస్ స్టాండ్కి అయితే వెళ్తుంది, గోకర్ణ బస్ స్టాండ్. అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుందన్నమాట టెంపుల్. హలో గాయస్, నమస్తే. ప్రస్తుతం మనం ఉండేది గోకర్ణ బస్ స్టాండ్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం టెంపుల్కి అయితే వెళ్దాం. హలో గాయస్, గోకర్ణ బస్ స్టాండ్ నుంచి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఎనీవే, బికాస్ గోకర్ణ తర్వాత మనం ఉడిపి అయితే చేరుకోబోతున్నాం. ఏంటంటే ఉడిపి వెళ్ళే లోపు మనకు చీకటి పడిపోద్ది అనమాట. సో అందుకోసమే గోకర్ణలో అది కాక కొంచెం ఎండగానే ఉంది. సో ఇప్పుడు మనం వాటర్లో ప్లే చేసా కూడా కోల్డ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో మంచిగా ఎంజాయ్ చేసేద్దాం. ఇక్కడ చూసారుగా ఎలా ఉన్నాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు. ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చాను నేను గోకర్ణ, మురుడేశ్వర్ ఇవన్నీ కూడా. ఏంటంటే సింగిల్గా, సోలోగా ఇలా కంటెంట్ క్రియేట్ చేస్తూ మీతో మాట్లాడుకుంటూ, మీతో అంటే సబ్స్క్రైబర్స్ మీరే, మీతో మాట్లాడుకుంటూ రావడం మొదటిసారి అనమాట. ఇక్కడ ఎక్కువగా స్పైసెస్, స్వీట్స్, తర్వాత హ్యాండ్ క్రాఫ్ట్స్ అలాంటివి ఎక్కువ ఫేమస్ అనమాట. ప్రాబ్లం ఏంటంటే నేను పంచ తెచ్చుకోలేదు, చూద్దాం ఏమవుతుందో. పర్చేస్ చేయాల్సి వస్తుంది. చూసారుగా ఇప్పుడే చెప్పే స్పైసెస్ ఎక్కువ ఇక్కడ ఫేమస్ అనేసి స్పైసెస్. లోకల్ ఫుడ్ అంటే ఇక్కడ మోస్ట్లీ అంత ఉండదు కానీ స్పైసెస్ ఎక్కువ అనమాట. గోకర్ణ టెంపుల్, మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళే దారిలోనే మనకు మహాగణపతి దేవత కనిపిస్తుంది అనమాట. అందులో భాగంగా ఇక్కడే శివలింగం ఉంటుంది. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అయితే అలా ఉంటుంది అనమాట. టెంపుల్లోకి మస్ట్ అండ్ షుడ్ పంచ్ అయితే ఉంటుంది. టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సో పంచ ఈజ్ మ్యాండేటరీ. పంచ ఈజ్ మ్యాండేటరీ అండ్ టీషర్ట్ కానీ షర్ట్ కానీ రిమూవ్ చేసేయాలన్నమాట. మన హిందూ సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి. తప్పకుండా మనమైతే దీనికి ఆపోజిట్ చెప్పడానికి అయితే లేదనమాట. సో ఇంకొద్దిసేపులో టెంపుల్ క్లోజ్ చేస్తారనేసి చెప్తున్నారు. మోస్ట్లీ క్లోజ్ ఏం చేయరు, నాకు తెలిసి ఇదే టైం ఓపెనింగ్. ఎనీవే, దర్శనం అయిపోయిన తర్వాత మనం బీచ్కి వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనకు టైం ఉంటుంది. 3:30కి అంతా మనం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నామంటే ఉడిపికి 6 o'clockకి చేరుకుంటాం. తర్వాత
అక్కడ నుంచి నైట్ అంతా కూడా ఉడిపిలో ఎక్స్ప్లోర్ చేసి మనం అక్కడ నుంచి బెంగళూరు అయితే చేరుకోవచ్చు. మహాబలేశ్వర్ టెంపుల్ లో అయితే చూసుకోవచ్చు రద్దీ ఎలా ఉందో. సండే కావడంతో రద్దీ కూడా చాలా ఉందన్నమాట. అండ్ టెంపుల్ వ్యూ అయితే చూసుకోవచ్చు. సమయం వచ్చేసి ఇప్పుడు దాదాపు 1:50 అంటే 2 గంటలు అయితే కావస్తుంది. సో రద్దీ అయితే ఏమాత్రం తగ్గలేదు అనమాట. లైక్ నేను ప్రీవియస్ వచ్చినప్పుడు ఇలానే ఉండే, ఇప్పుడు కూడా అలానే ఉంది. గోకర్ణలో అటువంటి మహాబలేశ్వర్ లోనే మనం ఏదైతే ఇక్కడ మురుడేశ్వర్ లో డిస్కస్ చేసామో స్టోరీ, లైక్ వినాయకుడు రావణాసుడిది ఇక్కడే అనమాట జరిగింది. ఇక్కడ నుంచి మనకైతే పంచి 100 రూపాయలు చెప్పాడు. నేను 80 రూపీస్ అడిగా, ఇవ్వలేదు. ఇంకా సర్లే ఇంకా టెంపుల్ దగ్గర బేరం ఎందుకు అనేసి ఇంకా 90 ఇచ్చేసాను అనమాట. ఏం చేస్తావు, అన్ని చోట్ల నేను అనుకున్న ప్రైస్ బార్గెన్ చేయలేను, అందుకోసమే ఇంకా వాడికి వద్దు నాకి వద్దు అనేసి 90కి ఇచ్చేసా. 100 చెప్పాడు, 80కి అడిగా, 80కి ఇవ్వచేయండి వాడు. ఓకే పర్లేదు. వీరభద్ర స్వామి సో టెంపుల్ క్లోజ్ చేసేసాను కాబట్టి బయట మెయిన్ గేట్స్ అయితే క్లోజ్ చేశారు. చూసుకోవచ్చు ఎంత పెద్ద ఎద్దు ఉంటుందో అక్కడ. మహాబలేశ్వర్ టెంపుల్లో చూసుకోవచ్చు టెంపుల్ ఎలా ఉంటుందో. సో టెంపుల్లోకి వచ్చేసాం కాబట్టి ఎలాంటి భయం. మహాబలేశ్వర్ టెంపుల్లో అయితే ఉంటుంది దర్శనం అయితే చాలా బాగా జరిగింది అనమాట. అంటే లాస్ట్లో ఉన్నాం కాబట్టి అందరికీ చాలా స్లోగా అయితే దర్శనం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నది వెండి తేరు. క్లోజ్ అవ్వడంతో భక్తులు అయితే ఇక్కడే మొక్కుని ప్రే చేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు ఏదైతే మీరు ఇదంతా చూస్తున్నారో ఇదంతా కూడా సాంబ్రాన్ అనమాట. ఇదంతా కూడా జీడిపప్పు. లోకల్ మనకి ఎక్కువగా ఇక్కడ దొరికేది వచ్చేసి జీడిపప్పు ఎక్కువ దొరుకుతుంది. తర్వాత స్పైసెస్ ఎక్కువ దొరుకుతాయి. తర్వాత అలాంటి టైప్స్ ఆఫ్ కర్పూరం, ధాన్యాలు ఇవన్నీ అయితే ఎక్కువ దొరుకుతాయి. ఓవా అండ్ దూద్ పేడ, ఖర్జూరాలు ఇవన్నీ చెప్పాయి కదా. స్పైసెస్, డేట్స్, కర్పూరాలు చూడండి. యాలకి చూడండి ఎన్ని ఉన్నాయి. సంజీరా, ఎక్కడ చూసినా స్పైసెస్, ఎక్కడ చూసినా స్పైసెస్. టెంపుల్ కు స్ట్రైట్ గా ఉన్నటువంటి మెయిన్ బీచ్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మెయిన్ బీచ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు బీచ్ లో వెళ్ళి కొంచెం ప్లే చేసి మనకు టైం 3 o'clock కల్లా నేను అక్కడికి వెళ్ళాలన్నమాట. కుమ్టే బస్ ఎక్కాను అనుకోండి, ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర, అక్కడ నుంచి 1 కిలోమీటర్ నడచాలి కాబట్టి 3 o'clock కి ఎటు తిరిగి నేను ఇక్కడ నుంచి బయలుదేరాలి. సో అదే కావడంతో నియర్ బై ప్లేసెస్ ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా వెహికల్స్ తీసుకుని వచ్చారనమాట. చూసుకోవచ్చు నా వైపు, నా వెనక వైపు కానీ లేదంటే నా ముందు వైపు కానీ లైక్ చాలా వెహికల్స్ అయితే వచ్చాయన్నమాట. హాలిడే రోజు వచ్చాం కదా, అందరూ మనలాగే థింక్ చేస్తుంటారు. సాటర్డే అలా బయలుదేరేసి సండే ఇక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసుకోదాం అనేసి బీచ్ కి అయితే వచ్చాం. ఎకో బీచ్ అంతా నీట్ గా అంత లేదు కానీ పర్లేదు, బాగానే ఉందన్నమాట. ఎకో బీచ్ లో ఎలా అంటే లిమిటెడ్ పీపుల్ ఉంటారు, చాలా క్లీన్ గా ఉంటుంది, లైఫ్ గార్డ్స్ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనకు గేమ్స్ లైక్ వాటర్ స్పోర్ట్స్ కానీ అంటే పారాగ్లైడింగ్, క్యామెల్ రైడ్స్ ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎక్కడంటే గోకర్ణలో. ఎకో బీచ్, మురుడేశ్వర్ ఎలా అంటే లైక్ ఒక ఫోటో షూట్స్ కి బాగుంటాయి, ఇది ఇలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కి బాగుంటాయి. అలానే స్కూబా డైవింగ్ వచ్చేసి మోస్ట్లీ నేను రికమెండ్ చేసేది లక్షద్వీప్. వెనకాల అయితే క్యామెల్స్ ఉన్నాయి. నేను ఎంత క్యామెల్ రైడ్
ಒಬ್ಬರಿಗೆ ಎಷ್ಟು ದೂರ? సో క్యామెల్ రైడ్ వచ్చేసి 100 రూపీస్ అంట. 150 మీటర్స్ వెళ్ళడం అంటే మొత్తం 300 మీటర్స్ అయితే తీసుకొని వెళ్ళి తీసుకొస్తారనమాట. స్పెండ్ చేయొచ్చు, ఎందుకంటే ఏదైనా కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఏమవుతుంది చెప్పండి, మనీతో మనం ఎర్న్ చేసే మనీ కదా. రికార్డ్ అవుతుంది, మంచిగా వస్తుంది చూడండి. స్కై ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నది గోకర్ణ మెయిన్ బీచ్ లో ఉన్నాం అనమాట. గోకర్ణలో ఏంటంటే ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టుగా ఏదైనా ఆడుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటది. గాయస్ ఇప్పుడే బీచ్లో ప్లే చేయడం అయితే అయిపోయిందనమాట. చాలా హ్యాపీగా ఉంది. చూస్తారు కదా వీడియోస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మిడ్ నూన్లో ఇలాంటి టైంలో ఎంజాయ్ చేస్తే పర్లేదు అనమాట. మార్నింగ్ టైంలో ఎంజాయ్ చేసామనుకోండి వాటర్లో షూర్గా మనకైతే కోల్డ్ అయితే అవుతుంది.